ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి పప్పు వేసుకొని టేస్ట్ చూద్దామండి. ఓకే అండి, ఇప్పుడు వేడి వేడిగా పప్పు వేసుకుందాం. చూడండి పప్పు ఎంత బాగైందో. ఓకే అండి, ఇప్పుడు ఆవకాయ వేసుకుందాం. ఓకే అండి, ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి సైడ్కి. ఓకే అండి, పప్పు, ఆవకాయ, నెయ్యి, వేడి వేడి అన్నం కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఒక ముద్ద కలుపుకొని చూద్దాం ఇప్పుడు. ఓకే అండి, నెయ్యి తీసుకున్నాము. చూడండి ఇలా కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. సైడ్కి అప్పడాలు కూడా పెట్టుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రత్నా విజయ్ కుక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పచ్చిమిర్చితోనే పప్పు చేయబోతున్నానండి. దానికి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పుని ఇప్పుడు వాష్ చేసుకోవాలండి. ఓకే అండి, పప్పు అయితే ఒక 2 times వాష్ చేసుకున్నాను. ఒక కప్పు పప్పుకి ఒక 4 glasses అయితే వాటర్ వేసానండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు పప్పు అనేది ఉడకబెట్టుకోవాలండి. కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టాను. ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఈ పప్పు అనేది ఉడకబెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలండి. పప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు చూడండి పప్పు అయితే ఉడికింది. చూడండి పప్పు ఉడికిందండి. చూడండి ఇలా ఉడికితే సరిపోతుందండి. ఎక్కువ మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇలా ఉడికితే సరిపోతుంది. దీంట్లో నేనైతే ఏం వాటర్ అయితే ఏమి యాడ్ చేయట్లేదండి. ఓకే అండి, పప్పు ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఓకే అండి, దీన్ని ఇప్పుడు కచ్చగా దంచుకోవాలి. ఓకే చూడండి ఇలా దంచుకోవాలి పచ్చిమిర్చి అనేది. ఓకే అండి, ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. పప్పు అనేది తాలింపు పెట్టేసుకోవాలండి. ఓకే అండి, ప్యాన్ అయితే హీట్ అయింది. ఒక 2 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆవాలు వేసుకోవాలండి. 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. కొద్దిగా ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఓకే అండి, ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఈ కరివేపాకు రెమ్మ వేసుకోవాలండి. వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దంచుకున్నవి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఓకే, పచ్చిమిర్చి వేసుకున్నాక ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిది పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ వేయట్లేదండి. ఈ పచ్చిమిర్చి దంచుకునేటప్పుడు వేస్తాం కదా, ఆ సాల్టే సరిపోతుంది. పైనుంచి ఏం వేయట్లేదు నేను. పచ్చిమిర్చి పచ్చి వాసన అయితే పోయిందండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న ఈ పప్పు వేసేసుకోవాలి దీంట్లో. ఓకే అండి, పప్పు వేసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పప్పు ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఓకే, మూత పెట్టిస్తుంది. ఓకే అండి, చూడండి పప్పు అయితే పొంగు వస్తుంది. ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఓకే, ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఓకే అండి, కొత్తిమీర వేసుకున్నాక ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి పప్పు అయితే రెడీ అయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా బాగుంటుందండి పప్పు అయితే. ఓకే అండి, పప్పు సర్వ్ చేసుకుందాం. ఓకే అండి, చూడండి పప్పు ఎంత బాగుందో. చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓన్లీ పచ్చిమిర్చే వేసాను దీంట్లో, కారం అయితే ఏం వేయలేదు. అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి తింటే చాలా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది పప్పు. చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత బాగుంది. ట్రై చేసిన తర్వాత కామెంట్లో ఎలా వచ్చిందో నాకు తెలపండి. పచ్చిమిర్చి ఉంటే సరిపోతుందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.